విశాఖ జిల్లా పెందుర్తిలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి ప్రధాన పెరటి తలుపులను పగలగొట్టి లోపలకు ప్రవేశించిన దొంగలు బీరువాలో భద్రపరిచిన 10 తులాల బంగారం, 50,000 రూపాయల నగదును దోచుకున్నారు. పెందుర్తి జంక్షన్ సమీపంలోని వేగివారి వీధిలో లెంకె అరుణ అనే మహిళ టైలరింగ్ పనులు చేస్తూ 2 కుమార్తెలతో నివసిస్తోంది. మంగళవారం ఉదయం ఆమె ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి అరకు వెళ్ళింది. సాయంత్రం వేళ ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆమెకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అరకు నుంచి హడావిడిగా ఇంటికి చేరుకున్న అరుణ లోనికి వెళ్లి చూడగా వస్తువులు, బట్టలన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉండాల్సిన నగదు, బంగారం కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. యాక్చువల్గా ఇవన్నీ పక్కావిడి తీసిండారు సార్. ఇవన్నీ లోపటే ఉండేవి. ఈవిడ వీడియో కాల్ చేసి తీయమంటే ఈవిడ తీసిందట పక్కావిడి. ప్లస్ ఇంకా ఎందులో వస్తుంది మీకు పోయి చెప్పండి. అక్కడ ఈ లోపల ఇంకొక కారు ఉంటుంది సార్. చిన్న దీంట్లో పెట్టాను. దీంట్లో డబ్బులు పోయాయి, దీంట్లో వస్తువులు పోయాయి, దీంట్లో కూడా వేరే వాళ్ళకి కూడా ఉంటాయి. బయట వాళ్ళకి కూడా మా ఇంట్లో ఉన్నాయి. అంటే నేను వాళ్ళ మీద కొంచెం ఒక 5,000, 10,000 ఏమైనా బట్టి ఇస్తూ ఉంటాను. పెందుర్తి సిఐ మరిడాన శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంని రప్పించి ఆధారాలు సేకరించారు. దొంగలు సుమారు 2 గంటల పాటు ఇంట్లోనే గడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ సొత్తుతో ఇంటి వెనక వైపు నుంచి పారిపోయినట్టు భావిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.